నమస్తే, నేను బోస్ కుమరి. మావిగన్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఒక పదం. దీంట్లో ప్రధానంగా నేను అడిగేటువంటి మెయిన్ క్వశ్చన్స్ అనేవి చాలా అంటే చాలా వాస్తవాలు అయితే మాత్రం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఈ వీడియో కంపల్సరీగా ఉంటుంది. ఇది ఎంతమంది చూస్తారు, ఎవరెవరికి షేర్లు అవుతాయి, ఎలా అవుతుంది నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. ఆంధ్రప్రదేశ్ అంటే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళ పిల్లలు, రాబోయేటువంటి తరాలు, మీ పిల్లలు, చదువుకున్నటువంటి పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే చాలా ముఖ్యమైనటువంటి విషయం దీంట్లో మాట్లాడబోతున్నాను. మావిగన్ అనేటువంటి పదం ఇటీవల మనం విన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఏదో గుంటూరు నుంచి గన్ను, విజయవాడ నుంచి వి, లేకపోతే మచిలీపట్నం నుంచి మా, ఈ సంథింగ్ ఇవన్నీ తీసేసుకొని మావిగన్ అనేటువంటి ఒక పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అనేటువంటి విషయం చూస్తే రాజధానికి సంబంధించినటువంటి విషయం. ఇటీవల మీకు తెలుసు, మామూలుగా ఈయన ఎందుకు ఈ విధంగా మాట్లాడేటువంటి విషయాన్ని మనం కానీ చూస్తే, మామూలుగా అమరావతి ఇక ఖచ్చితంగా ఉండి తీరుతుంది, దీన్ని ఎవరు కదిలిస్తారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి విధంగా పబ్లిష్ అయిపోయింది. మామూలు కేంద్ర పార్లమెంట్ లో అది ఒప్పందం అయిపోయింది, రాష్ట్రపతి గారి సంతకం అయిపోయింది, గెజిస్ట్రేట్ మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడ టోటల్ గా అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రం డిక్లేర్ చేసింది, పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది, అయిపోయింది. అందువలన యూటర్న్ తీసుకొని ఇప్పుడు మావిగన్ అనేటువంటి పేరుతోటి ఒక కొత్త విధానంతో ముందుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వివాదం ఇప్పటికీ నడుస్తూనే ఉంది, మీ అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆల్రెడీ అయిపోయింది. ఇక అమరావతి జోలికి వస్తే ప్రజలు ఓడిచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు కానీ అమరావతి కాదు అని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దానికి మద్దతు తెలుపుతూనే ప్రజల్లో నేను సిబ్బంది తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చేసినటువంటి ఎత్తుగడలో భాగమే మావిగన్ అనేటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతుంది. దీంట్లోకి వేరే సెక్షన్ లేదు, అభిప్రాయాలు కాదు, క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం అనమాట. ఓకే, దాన్ని తీసే. దీంట్లో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన విషయాల్లో నేను అడిగినటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్, మీరు అడగాల్సినటువంటి క్వశ్చన్ కూడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన వ్యక్తులను అడగాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, రాబోయేటువంటి తరాల యొక్క భవిష్యత్తు ఏది? ఇప్పుడు మనకు ఉద్యోగం కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఒక పని కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళే బతకాల్సిందేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం బతకలేము అని అనుకుందాం. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి మనకి దండగా అయిపోతుంది అని అనుకుందాం. మనం పల్లెటూరు నుంచి ఎక్కడికైనా వెళ్ళి బతకాలి అనుకుంటున్నాం. ఇక బెంగళూరు లేకపోతే చెన్నై లేకపోతే మా హైదరాబాద్ వెళ్ళటం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదా? ఇప్పుడు రేపు మన పిల్లడు ఎవరన్నా మంచి కోర్స్ చేశారు, మంచి కోర్స్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి మనం? హైదరాబాద్ వెళ్దామా, బెంగళూరు వెళ్దామా, లేకపోతే చెన్నై వెళ్దామా? లేకపోతే మనోడికి సంబంధించి ఎవరన్నా ఒక మంచి ఉద్యోగం చేయాలనిపించింది, మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలనిపించింది, ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్ వెళ్దామా, చెన్నై వెళ్దామా, బెంగళూరు వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం? అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని చెప్పేసి వైసీపీ పార్టీని అడిగితే, ఫస్ట్ ఏమో అమరావతి రాజధాని భూమి విపరీతంగా సేకరించాలని చెప్పేసి మాట్లాడింది వైసీపీ పార్టీ. ఆ తర్వాత అధికారంలోకి అధికారంలోకి మేము వస్తే తప్ప పర్మనెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్ చేయము. చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ పేరుతో ఏమీ చేయలేకపోయారు, టెంపరీ పేరుతోనే చేశారు తప్ప పర్మనెంట్ పేరుతో ఒక ఇటుకి బిళ్ళ కూడా పెట్టలేదు అనేటువంటి కారణం చేత నాకు ఓటేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, అమరావతి రాజధాని దిగాంతాలకు వ్యాపించి చేస్తాను, ఆ అభివృద్ధి చూసి అందరూ ముఖ్యం వేలేసుకుంటారు అనేటువంటి విధంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు రాజధాని కావచ్చు, వైజాగ్ రాజధాని కావచ్చు, ఈ శాసన రాజధాని కావచ్చు, ఇన్ని 3 రాజధానులు 3 ముక్కలు చేశారు. ఒక రాజధానికి అతిగతి లేదు, ఒక రాజధానినే డెవలప్ చేసుకోలేక ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. 3 రాజధానులు ఎప్పుడు డెవలప్ చేస్తారు అనేటువంటి క్వశ్చన్ ప్రజలకు వచ్చి చిత్తుగా ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ తర్వాత రాజధాని అంటే ముఖ్యమంత్రి అక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనేటువంటి విధంగా మాట్లాడారు. అసలు విషయం చెప్పట్లేదు. అసలు విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు శృతి మించి ఇచ్చినటువంటి హామీల వల్ల ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చితే రాసిన పరిస్థితి, లేకపోతే పేదలు ఓట్లేరు. అని మధ్య మామూలుగా పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఓట్లేరు. అందుకే ఇప్పుడున్నటువంటి కూటమి కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి దాపరించింది. అంటే తాను అధికారంలో రావడం కోసం శృతి మించినటువంటి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి మించినటువంటి హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నటువంటి పేద ప్రజల్ని ఆశ చూపించి, రెచ్చగొట్టి, ఆశ కల్పించి, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు మర్చిపోయేలా చేసి, వాళ్ళ బిడ్డల యొక్క పిల్లల భవిష్యత్తు మర్చిపోయేలా చేసి, నేను మొత్తం మారుస్తానని చెప్పేసి నవరత్నాలు అనేటువంటి పేరుతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం ఎంత అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయేలా చేసి వాళ్ళని ఈ పథకాల యొక్క భ్రమలో తీసుకొచ్చి ఈ మొత్తాన్ని సృష్టించి నవరత్నాలు అనేటువంటి విధంగా ప్రజల మీద రుద్దారు. ప్రజలు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అటు అమరావతిని అభివృద్ధి చేస్తా అంటున్నాడు,
ఇటు ఇన్ని పథకాలు ఇస్తా అన్నాడు, నువ్వు స్కూల్కి పంపి డబ్బులు ఇస్తా అన్నాడు, నువ్వు పనికి పో డబ్బులు ఇస్తా అన్నాడు, నువ్వు ఆడకి పో డబ్బులు ఇస్తా అన్నాడు, ఏడకి పో డబ్బులు ఇస్తా అన్నాడు, నువ్వేం చేసే డబ్బులు ఇస్తా అన్నాడు. కాబట్టి ఎందుకు వదులుకోవాలి మనం అనేటువంటి విధంగా ప్రజలు ఇదిగో ఇన్ని డబ్బులు అన్ని తీసుకొచ్చేస్తాడు. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెలియదు కదా వాళ్ళకి. ఓట్లు గుద్దేశారు, గెలిపించేసుకున్నారు. గెలిపించిన తర్వాత ఏమైందా అని అంటే ధరలు పెరిగిపోయినాయి. మరి అప్పులు తీసుకొస్తున్నారు, అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఇన్ని అప్పులు తీసుకొచ్చి మన సంక్షేమ పథకాలు సంవత్సరానికి ఇన్ని వేల కోట్లు పెట్టాలి మనం. మరి పెట్టాలి ప్లస్ అటు రాజధానికి పెట్టాలంటే మనకు అయ్యే పని కదరా బాబు ఇది. కాబట్టి మన రాజధాని స్కిప్ చేసేయాలి, లేకపోతే మన పథకాలు కొట్టవు. మనం 9 నవరత్నాలు హామీ ఇచ్చాము, మన నవరత్నాలు ఓకే చేసాం. కాబట్టి ఈసారి మేము అధికారంలో రావాలంటే నవరత్నాలు అమలు చేయాలి, లేకపోతే మన అధికారంలో రామని చెప్పేసి విధానం. ఇది గుండెల మీద చేసుకుని ఎవరైనా సరే చెప్పండి. ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసి నెక్స్ట్ మళ్ళీ అధికారంలో రావటం కోసం ఈ 9 నవరత్నాలు అనేటువంటి విధానాన్ని అమలు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అమరావతిని నాశనం చేశారనేటువంటి విధానం ఎవరికి తెలియదు. ఒకసారి అర్థం చేసుకోండి. అంటే తాత్కాలికంగా నువ్వు ఒక ముద్ద పెట్టి శాశ్వతంగా దానికే బానిసవు, ముద్దకే బానిసవు అని చెప్పేసి చెప్పినటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది. అంటే ఒక కుటుంబంలో ఉద్యోగం వస్తే ఆ ఫ్యామిలీ విధానం మారుతుందా? ఒక కుటుంబంలో పథకం వస్తే ఆ కుటుంబ విధానం మారుతుందా? మీరు గుడిల మీద చేసుకొని చెప్పండి. అంటే ఇప్పటికి 10 సంవత్సరాలు దాటిపోయి 12 సంవత్సరాలు దశాబ్దం దాటిపోయింది. మనం తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటి వరకు ఏం పీకేమయ్యా? నేను అడుగుతున్నా, తప్పేం కాదు, ఇది ఖచ్చితంగా అడగాల్సిన పని. ఇప్పటి వరకు మనం ఏం పీకేమయ్యానంటే రాజధాని కోసం, అంటే రాజకీయాల కోసం రాజధాని నాశనం చేసినటువంటి ఏకైక రాష్ట్రంలో చరిత్రలో నిలిచిపోయాం మనం అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం కదా. ముందుకో అంటే నువ్వు పరిగెత్తు, కుదరలేదంటే నడుచుకుంటూ వెళ్ళు, అది కుదరకపోతే పాకుతూ వెళ్ళు. అలాంటి పరిస్థితి అయిపోయింది ఈ రోజు మన పరిస్థితి, అమరావతి పరిస్థితి. పరిగెత్తాల్సినటువంటి టైంలో, పరిగెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి టైంలో దాన్ని అధికారం కోసం, రాజకీయ స్వలాభాల కోసం సర్వనాశనం చేసాం. సరే, నడవాల్సిన టైం వచ్చింది. నడవాల్సిన టైంలో 3 రాజధానులు అని చెప్పేసి ఎస్కేప్ చేసాం. ఇప్పుడు పాకుతూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పార్టీ అమరావతికి సంబంధించి పాకుతూ వెళ్తుంది, నడవట్లేదు, పరిగెత్తట్లేదు. ముందు ఎలాగైనా సరే దానికి ఒక అధికార హోదా తీసుకురావాలి. ముందు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తే అమరావతిని కదిలించలేరు అనేటువంటి విషయాన్ని తీసుకొస్తే తప్ప అక్కడ పెట్టుబడులు రావు అనేటువంటి విషయం క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది. వాళ్ళు కేంద్రంలో కాలు పట్టుకున్నారు, గడ్డం పట్టుకున్నారు. మొత్తానికి అయితే మాత్రం దానికి ఒక అధికార విధానం అయితే తీసుకొచ్చారు. దాన్ని ఎవరో కదిలించినటువంటి విధంగా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మొత్తం తర్వాత దానికి రకరకాలైనటువంటి పేర్లు పెట్టినారు. తర్వాత వేరే మాట్లాడుతున్నాం మనం. అంటే ఇప్పుడు పాకుతూ వెళ్తోంది. దీని పాపం ఎవరిది? 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నం అని చెప్పి ఎంత దారుణమైనటువంటి విషయం. అంటే రాజధాని అంటే అసమస్యం ఎవరు? మామూలుగా హైదరాబాద్ రాజధాని, కానీ అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్షం వస్తే రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇక్కడ అమరావతికి సంబంధించి 29 గ్రామాలే కాదు, 29 గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో భూమి ఇచ్చారు. అదంతా కూడా రాజధాని. బట్ ఇది వేరే సబ్జెక్టు, తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను అడుగుతున్న వైసీపీ పార్టీ అడుగుతున్న ఒకటే ఒక క్వశ్చన్. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏది అని అంటే శ్మశానం అంటారు. అనలేదు శ్మశానం అని ఎందుకు పనికి వస్తుందని అంటారు. అవమానకరంగా మాట్లాడారు. ఆడవాళ్ళు జుట్లు పట్టు ఈడ్చి మరీ కొట్టారు. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఒక ఘోరం కాదు అక్కడ జరిగింది. ఇనప బూట్లు అంటే మనం సినిమాలు చూస్తే నక్సలైట్లకు సంబంధించిన సినిమాలు చూస్తుంటాం. ఆ నక్సలైట్లకు సంబంధించి అది ఆ సెక్షన్ మారిపోయింది. వాళ్ళన్నా వస్తారు అని అనుకుంటే వాళ్ళ సెక్షన్ మారిపోయింది. ఇనప బూట్ల మధ్య మొత్తం అమరావతి అనేటువంటి విజయం నలిగిపోయింది. నలిపిచ్చేశారు, నలగొట్టారు. ఇది వాస్తవం కదా? ఖచ్చితంగా వాస్తవం. అంటే ఒక రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం భూమి ఇచ్చినటువంటి రైతు కన్నీళ్ళు అంటే కన్నీళ్లు పెట్టించారు, రక్తం గారిపించారు. కన్నీళ్ళ తర్వాత రక్తం వచ్చింది వాళ్ళ ఒంటిలో నుంచి, చచ్చిపోయారు వాళ్ళు. అసలు అన్యం పుణ్యం సంబంధం లేనటువంటి వ్యక్తులను చంపేశారు. వాళ్ళ ఒంట్లోంచి రక్తం తీశారు, వాళ్ళ కంటిలోంచి కన్నీరు కార్పించారు. మరి ఆ పాపం ఎక్కడికి పోతుంది? ఇప్పుడు మామూలుగా అమరావతి అనేటువంటి కాన్సెప్ట్ లేకపోతే అసలు వాళ్ళ సెక్షనే లేదు. అసలు వాళ్ళకి అన్ని కష్టాలు లేవు. వాళ్ళకి కష్టాలు పెట్టారు, ఇప్పుడేదో కష్టాలు పెట్టారు వాళ్ళు. ఏమైతుంది అదంతా? ఈ రోజు ఏదో ఒక రకంగా ఇప్పుడున్నటువంటి అంటే కూటమి ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యాలు ఏంటంటే ముందు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భయాన్ని అమరావతి నుంచి పారిశ్రామికవేత్తల నుంచి తీసేయాలి. ఇది ముఖ్యంగా. రేపు పొద్దున ఏంటంటే ఎంత అట్టహాసంగా అమరావతి ప్రారంభమైందో తెలుసా మీకు? అంటే కొత్త రాజధాని బెంగళూరు కానీ ఉన్న సంస్థలన్నీ కానీ, లేకపోతే హైదరాబాద్ లో ఉన్న సంస్థలన్నీ కానీ, చెన్నైలో ఉన్నటువంటి సంస్థలన్నీ కానీ, ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజధాని అంటే భూములు తక్కువగా వస్తాయి. అంటే ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్ఆర్ఐలు ఉన్నారు చాలా మంది కూడా విదేశాల్లో. వాళ్ళందరూ కూడా అక్కడ భూములు కొనడానికి ముందుకు వచ్చారు, కొన్నారు కూడా చాలా మంది. కొన్ని అసలు ఆంధ్రప్రదేశ్ యొక్క అమరావతి
అసలు అంటే అట్లాగా వెళ్ళిపోతుంది ముందుకి అనుకున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అందరూ నమ్మారు. అంటే పర్మనెంట్ పేరుతో కట్టలేదు అనేటువంటి మాటను నమ్మేసి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే బిల్డింగ్ లో మళ్ళీ పరిపాలన చేశారు. అదే విచిత్రకరమైనటువంటి విషయం. అందరూ పొరపాటు, నాతో అందరూ పొరపాటు పడ్డాం. కానీ అమరావతి పరిగెత్తింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటి మొత్తం చెల్లచెట్లు చేసేసాడు, సర్వనాశనం చేశాడు అమరావతి అనేటువంటి దాన్ని. పారిశ్రామికవేత్తలో భయం వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా కూడా పారిశ్రామికవేత్తలను పోతే పారిశ్రామికవేత్తలను తీసుకురావాలంటే పరిస్థితి ఏమైపోయిందో తెలుసా కదా. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా పరిస్థితి ఏందయ్యా, మళ్ళీ ఇప్పుడు ఆ రైతులు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మాకు ఇంకా భూమి సేకరించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తే, ఏమయ్యా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మా భూముల పరిస్థితి ఏంది, మళ్ళీ మేము చచ్చిపోవాలా, మళ్ళీ మా రక్తాలు కారుస్తారా, మా ఆడబిడ్డలు జుట్లు పట్టుకుని రోడ్ల మీద ఈడుస్తారా, మరి మా పరిస్థితి ఏంది, మేము ఇచ్చి మేము ఎందుకు దండించుకోవాలనేటువంటి విధంగా వాళ్ళు. ఇది మొత్తం భయం పోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఏదో ఒకటి తర్వాత సంగతి 29 గ్రామాలు లేకపోతే ఏదో ఒకటి మొత్తానికి అయితే అమరావతి అనేటువంటి రాజధానికి మొత్తానికి అధికార హోదా తీసుకొని రావాలి, కేంద్రం ఆమోదంగా తెలిపితే ఇది ఎవరు కదిలించకూడదుగా అని చెప్పేసి కనీసం ధైర్యం ఇస్తే పారిశ్రామికవేత్తలు తరలి వస్తారు, భూములు కొనే వాళ్ళు కొంటారు, అక్కడ ఇల్లు కట్టుకుంటారు, డెవలప్ అయిపోతుంది ఈజీగా అనేటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం పరిగెత్తట్లేదు, నడవట్లేదు, పాకుతూ వెళ్తున్నారు ఒక చోట నుంచోకుండా. ఇప్పుడు పాకుతూ వెళ్తూ తర్వాత నడుస్తూ వెళ్తూ తర్వాత పరిగెత్తాలి. పరిగెత్తేటువంటి అవకాశం ఉన్నప్పుడేమో నడుచుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పుడేమో పాకుతూ వెళ్లాల్సిన పరిస్థితి దిగజారి చేసినటువంటి రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఇప్పుడు పాకుతూ వెళ్తారు, ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్కి వెళ్ళాలి, అక్కడి నుంచి పరిగెత్తేటువంటి స్టేజ్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఆంధ్రోడు యొక్క ఆత్మగౌరవాన్ని కుంటిదని చేశారు రాజకీయాల కోసం చేసి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూటమి పార్టీ ఎందుకు ఇచ్చింది అని నేను పథకాలని చెప్పేసి చెప్పాను కదా, ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పార్టీ గెలవాలి అంటే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంత విధానానికి దిగదారు చేశారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే సొల్లంతా మావిగన్లు గీవిగన్లు ఇవన్నీ కాదు. అమరావతి యొక్క రాజధానిని డెవలప్ చేసుకోలేకపోతే అది చిన్నగా డెవలప్ అవుతుంటది. ఇక అంతే. ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ముందు ఈ గొడవలన్నీ లేకపోతే, ఈ సొల్లంతా లేకపోతే డెవలప్ అవుతుంటది. వచ్చేటువంటి వాళ్ళు వస్తుంటారు, పరిశ్రమలు పెట్టే వాళ్ళు పెడతా ఉంటారు. ముందు అమరావతి చుట్టూ ఉన్నటువంటి రాజకీయాన్ని తీసేయాలి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఫిక్స్ అయిపోతే ఏం గొడవలు లేవంటే, ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా అమరావతి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతే ఇక అసలు గొడవలు ఉండవు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, డెవలప్ అయితే ఎయిర్పోర్ట్లు పడిపోతుంటాయి, హాస్పిటల్ పడిపోతుంటాయి, పెద్ద కార్పొరేట్లు వచ్చేస్తుంటారు, సంస్థలు వచ్చేస్తుంటాయి, మరి తర్వాత పరిశ్రమలు విదేశాల నుంచి వచ్చేస్తుంటాయి. ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. రాబోయేటువంటి తరాలకి ఎలాంటి చీకు చింత ఉండదు. ఆ తర్వాత చేసుకోండి మిగతా విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కదిలించలేమని తెలిసేసుకొని ప్రజల మనసులో అమరావతి ఉంది, అమరావతిని కదిలించలేము, అటు ఇటు కూడా మామూలుగా చట్టం చేసేసారు దాన్ని. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ యూటర్న్ తీసుకొని మొన్నటిదాకేమో ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ రాజధాని అని చెప్పేసి ఇప్పుడు యూటర్న్ తీసుకొని మా గన్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఎక్కడైనా సరే ఏదో పేరులో ఆయుధం ఉండాల్సిందే. ఇప్పుడు జగన్ మా గన్ ఉండాల్సిందే. అంటే ఎంత దుర్మార్గకరమైనటువంటి విషయం. 12 సంవత్సరాల నుంచి ఒక రాజధానికి సంబంధించిన స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోలేకపోయాం. మనంత దౌర్భాగ్యకరమైనటువంటి రాజకీయాలు. మరి ఇట్లా ఉంటే కదా తెలంగాణ నుంచి తప్పుగా అనుకోబాకండి. మన తని తగలేసింది ఎందుకనంటే వాళ్ళు మన తని తగలేసింది ఎందుకనంటే ఇలాంటి రాజకీయాల వల్లే. వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. హైదరాబాద్ ఒకటి ఏడ్చింది ఏదో ఒక రకంగా, కొంతమంది ఏదో ఒక రకం విజయం ఉన్నటువంటి వాళ్ళు ఏదో నడిపించేశారు. ఆ తెలంగాణ రాజకీయాల కోసం సర్వనాశనం చేస్తుంటే తన్ని తరవేస్తే మనం అడగొచ్చాం. ఉదాహరణ ఇంతకు ముందు మనం ఏదో తెలంగాణ ఉద్ధరించేసామని చెప్పేసి అనుకున్నాం, కానీ అదేం కాదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇలాంటి కుళ్ళు రాజకీయాల వల్ల, ఇలాంటి సన్నాసి రాజకీయాల వల్ల ఆ తెలంగాణ సర్వనాశనం చేస్తే హైదరాబాద్ ఒకటి చూపించారు, మిగతా సర్వనాశనం చేస్తే మీకు తనవరా బాబు అని చెప్పి తల్లి తగిలేశారు. 12 సంవత్సరాల నుంచి మనం ఎంతో రాజధాని కట్టుకోలేకపోయామంటే ఇప్పుడు ఈ నీచమైనటువంటి రాజకీయాల వల్ల. అసలు ఇవన్నీ కాదు. ఒక పిల్లడు వచ్చి మా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మనం ఏ సమాధానం చెప్పాలి? అసలు మనకు ఉండాలి కదా, బుర్ర ఉండాలి కదా, కొద్దిగా దాని చుట్టూ రాజకీయాలు. అసలు ముందు అమరావతి చుట్టూ రాజకీయాలు ముందు ఆపేస్తే, ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఆపేస్తే ఆటోమేటిక్ అదే డెవలప్ అయిపోతుంది. ఎంత దారుణం అండి. ప్రజలు ట్రోల్ చేశారనుకోండి, దాని గురించి రకరకాలుగా వాదనలు ప్రతివాదనలు, దాన్ని ఇంకా దిగజార్చేటువంటి ప్రయత్నం. 29 గ్రామాలు చట్టబద్ధం చేశారు, గుంటూరు విజయవాడని పక్కన నెట్టేశారు. ఈ సొల్లంతా ఎందుకురా బాబు నాకు అర్థం కాదు. రేపు పొద్దున డెవలప్ అయితే ఆటోమేటిక్ కలపరా? ఎందుకు కలపరు? ముందు అది సెట్ చేసుకుని ఒకే చోట పోతారు. ఒకే చోట ఎవడు పోసాడు? ఇప్పుడు 2 లక్షలకి వెళ్ళిపోయింది అని చెప్పేసి బడ్జెట్ అప్పుడు అమరావతిని డెవలప్ చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలని చెప్పి పెడుతున్నారు. ముందు 50,000 కోట్లే, తర్వాత 1,00,000 కోట్లే. ఇప్పుడు మనమేమో లక్షల కోట్ల రూపాయల ఆదాయం అప్పులు తీసుకొచ్చాం, 50,000 కోట్ల రూపాయలు దొరకలేదా?
1,00,00,000 దొరకలేదా? ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసాం మనం. 50,000 కోట్లు దొరకలే ఆ రోజు. 12 సంవత్సరాలు తెచ్చారు. ఇప్పుడు 2,00,000 కోట్లు తెచ్చారు. ఇప్పుడన్నా జాగ్రత్త పడకపోతే ఇంకా ముందు ముందు రేట్లు పెరిగిపోతాయి. ముందు టక్టగా చేసేసుకోవాలి. కేంద్రం మన చేతిలో ఉంది. మనం లేకపోతే కేంద్రం ప్రభుత్వం ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి. ఈ టైంలో కానీ మనం అభివృద్ధి చేసుకోలేకపోతే ఇంకెప్పటికీ అభివృద్ధి చేసుకోలేము. ఇది గుర్తు పెట్టుకుంటే మంచి అవకాశం. నెక్స్ట్ వచ్చేటువంటి విధానంలో కూడా రాజధానికి పెద్దపీట వేస్తే ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది. పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకొక ఈ 5 సంవత్సరాలు కాకుండా, ఈ 3-4 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. కనీసం ఇప్పుడన్నా ఈ 7 సంవత్సరాలన్నా మనం పరిగెత్తకపోతే, ఈ 7 సంవత్సరాలన్నా కూడా మనం ఏదో ఒక రకంగా డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయకపోతే ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎవరు కాపాడలేరు. ఈ రాజకీయాలు చుట్టే చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి ఏముంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారులు ఎలాగైనా సరే అధికారంలో రావాలి, ఇది ఒక్కటే ఉంటుంది. దానికోసం ఒకసారి అమరావతి శ్మశానాన్ని చేస్తారు, ఒకసారి ఏమో అమరావతి అసలు వేస్ట్ అంటారు, అమరావతి భూములు వేస్ట్ అంటారు, అది నాశనం అయిపోద్దంటే ఇది నాశనం అయిపోద్ది అంటారు. ఏమైనా అమరావతిని చేయడానికి సిద్ధమే అధికారంలో రావడానికి. దాని చుట్టూ అనేకమైనటువంటి సొల్లు మాట్లాడుతుంటారు, వాగుతా ఉంటారు. మనకు కావాల్సింది మన బిడ్డల భవిష్యత్తు. మన బిడ్డలకి రేపొద్దున మంచి వైద్యం దక్కాలన్నా, మంచి విద్య రావాలన్నా, లేకపోతే మంచి కోర్సులు చేసుకోవాలన్నా, మంచి ఉద్యోగాలు చేసుకోవాలన్నా మనకి ఒక రాజధాని కావాలి. ఎందుకంటే రాజధాని ఎందుకు కావాలంటే అన్ని అవకాశాలు రాజధానికే వస్తాయి. రావడానికి అందరూ సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భయం వల్ల ఆగిపోతున్నారు. దానికోసమే కేంద్ర కాళ్ళుగడ్డలు పట్టుకొని దాన్ని అధికారంగా పార్లమెంట్ లో ఒప్పందం చేసుకుని దాన్ని గెస్టెడ్ చేసి రాష్ట్రపతి సంతకం చేయించుకున్నారు. ఎందుకనంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కదిలించాలనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తేనే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు. ఇది లెక్క. మరేమో తెచ్చు. ఇది నా అభిప్రాయం.